నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విశ్వరూపం అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తిండి తింటూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంచిదే, బట్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు మంచోళ్ళు కాదు. ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కరెక్ట్ సిచ్యువేషన్ కాదు. ఇన్ని రోజులకు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే తన గురుగారి పైన ప్రేమను వెలబుచ్చుకుంటున్నాడు. నాది టీడీపీ పార్టీ, నేను టీడీపీ మనిషినే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేకుండా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడిని బట్టలు ఉడదీసి బాజాప్తుగా పొలిమేర దాకా తరిమిండు. అటువంటి పార్టీని, ఆ గద్దెని బొందలో పెట్టాలనుకుంటూ రేవంత్ రెడ్డి గారి యొక్క నీచమైన వ్యాఖ్యలు మీరు చూసారా? మరి తెలంగాణ రాష్ట్ర ద్రోహి ఎవరు? ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రం యొక్క చెప్పు చేతిలో ఉన్నది ఎవరు? ఈరోజు బూట్లు తుడుచుకుంటూ అధికారంలోకి వచ్చింది ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఎవరు? ఈరోజు రాష్ట్రాన్ని సర్వం ముంచుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పరిశ్రమల్ని, భూముల్ని అమ్ముకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న ఆ దొంగ ఎవరో జర చేసి మీ యొక్క విలువైన అమూల్యమైన యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. నేను టీడీపీ వ్యక్తిని అంటుండు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రం ఇది, ఆనాడు ప్రజల కోసం కేసీఆర్ కొట్లాడిండు, ప్రజలు చావు బతుకుల్లో ఉంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు కరుడుగట్టిన మనిషి లెక్క తయారైండు. ఆ విధంగా మాట్లాడాల్సిన మనిషి పోయి కేసీఆర్ని ముట్టుకునే దమ్మ ఎవరికి లేదు. నేను ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీ అయ్య తరం కానీ, నీ తాత తరం కానీ, వాళ్ళ తాతల తరం కానీ ఎవరి తరం కాదు. ఆంధ్రతోటే కాలేదు కదా, మహా గూండాలతోటి, రౌడీలతోటి, నయీంగాళ్ళతోటి, గొప్ప గొప్పలతోటి, పెద్ద పెద్దోళ్ళతోటి, క్రిమినల్స్ తోటి, రౌడీజం చేసేటోళ్ళతోటి, ఎమ్మెల్యే ముసుగులో, మంత్రి ముసుగులో, సీఎం ముసుగులో ఉన్న గూండాలతోటే కాలేదు కదా, కరుడు కట్టిన ఆ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటే కాలేదు కదా ఆనాడు. నీతోటేమవుతుంది? కేంద్రం మెడలు వంచిండు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తన ఉద్యమం గురించి మాట్లాడుకున్నాయి, తన యొక్క మాటల గురించి మాట్లాడుకున్నాయి. తరం మారాలంటే మనం మారాలనుకుంటా నినాదంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బక్క చిక్కిన పానంతో తన ఎడమ చేతితోటి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిండు. నీకేం తెలుసు ఆయన చరిత్ర? నీ చరిత్ర ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చరిత్ర, నీ చరిత్ర ఏవరు ముద్దాయి చరిత్ర, నీ చరిత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని 87 క్రిమినల్ యాక్టివిటీస్ కేసులు నీ మీద ఉన్న నీ యొక్క చరిత్ర, నీ చరిత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉద్యమకారులపైన రైఫిల్ ఎత్తుకొని పరిగెత్తిన నీది ఓ చరిత్ర. ఏం చరిత్ర ఉంది నీది? ఏ లెక్కన చరిత్ర ఉంది నీది? తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా, ఏ ప్రాంతం వైపు చూసినా, ఏ లెక్కన చూసినా ఈరోజు అంతో కొంత బీఆర్ఎస్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతో కొంత ఉంది. లేని రేవంత్ రెడ్డి ఎప్పుడో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసేవాడు, ఏనాడో అమ్మేసేవాడు. అంతో కొంత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఈరోజు బలమైన ప్రదర్శన చూపెట్టింది కాబట్టే కేంద్రంతో సహా గజ్జున ఉడికింది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళతో కావట్లేదని సోషల్ మీడియాను చూసి తట్టుకునే దమ్ము లేక నీచమైన రాజకీయాల్లో దిగి సొంత మంత్రుల పైన లేనిపోని కథనాలను అల్లేది కూడా రేవంత్ రెడ్డి గారే. నీది ఓ చరిత్ర, నీచమైన చరిత్ర. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలాలి, రాష్ట్రంలో ఉన్న టీడీపీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయండి. ఎప్పుడు లేని విధంగా ఈ వీడియో మీరు చూసారా? టీడీపీ జెండా ఎగురుతుంది. దేంట్లా సరే ఆ జెండా ఎగరొద్దు, ఈ తెలంగాణ రాష్ట్రం నీ అయ్యే జాగిరి అంటే ఎస్ మేము బాజప్తగా చెప్పుకుంటాం, తెలంగాణ మా జాగిరే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడొద్దని ఆ టీడీపీ పార్టీ కంకణం కట్టుకొని ప్రజలు చనిపోతూ ఉంటే ఓ న్యూస్ ఛానల్ ముసుగులో, ఓ జర్నలిస్ట్ ముసుగులో ఉండి బ్రోకరిజం చేసే ఓ గాడిద తెలంగాణ రాష్ట్ర ప్రజలు చనిపోతూ ఉంటే కూల్గా నేల కొరిగిన వ్యక్తి అనుకుంటూ రాతలు రాసే ఆ యొక్క కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల చేతులు పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల చావుల్ని వీళ్ళు ఆనందంగా విరజింపుకునేటట్టుగా ఆనాడు
రాష్ట్ర ప్రజలు పట్టించుకోకుండా పరిపాలన సాగించారు. అందుకని టీడీపీ తెలంగాణలో వచ్చిందంటే రాష్ట్ర ప్రజలు సచ్చినట్టే. టీడీపీ పార్టీ తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయంటే ఇక అది గాలులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి శని దాపురించింది. ఆ దాపురించిన శని రేవంత్ రెడ్డి గారు శనిలా మాట్లాడుతున్నాడు, శని లెక్క తయారయ్యిండు. ఈరోజు ఆయన పరిపాలన శాతం కాక ఆయన ఉండి తన గురువుని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తుండు. మనకు రావాల్సిన ఉద్యోగాలు కాస్త రేవంత్ రెడ్డి బినామీలకు, దొంగలకు, క్రిమినల్స్కి ఆ జాబుల్ని కట్టుబెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఒక స్టేజ్ మీద నుంచి 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అనుకుంటూ రేవంత్ రెడ్డి జూటా మాటలు మాట్లాడుకుంటూ కాలయాపన చేసుకుంటూ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆశయాలను, 4.5 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క భజన చేస్తా ఉన్నాడు. సో నేను ఒకటి చెప్తున్నా, బూట్లు తుడుచుకునే వచ్చినోడు కాబట్టి కేసీఆర్ అంటే నీకు కేసీఆర్ గురించి మాట్లాడేంత ధైర్యం లేదు, నేను చెప్తున్నా కదా, అర్హత కూడా లేదు. నిన్ను ఇదే లెక్కన మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క మెయిన్ క్యాడర్లు ఏ ఒక్కరు వదలరు, బట్టలిప్పి బాధ్యత కొడతారు. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే గతంలో గురునాథ్ రెడ్డి గారు బట్టలు కూడా తీసి బాధ్యతగా రోడ్డు మీద కొడితే నేను ఒక్కడు కూడా గానకుండా అయిపోయింది. నువ్వు నీ నోటి దూల, నీ యొక్క నోటి మాటలు ఈరోజు ఏ విధంగా దాటుతా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఉండరు. మెల్లమెల్లగా టీడీపీలో కూడా నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు తెలంగాణ రాష్ట్రం వైపు రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఇటు చంద్రబాబు నాయుడు ఉన్నాడని మీరు ఆశలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద కక్ష రాజకీయాలు మొదలు పెడితే మాత్రం మీ వీపులు చింతపండు అయిపోవడం మాత్రం ఖాయం, ఎవ్వడు వదలడు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు కేసీఆర్ సైలెంట్గా ఉన్నంత వరకే మీ ఆటలు. ఆయన బయటికి వచ్చి మరో ఉద్యమం చేపడితే ఏ ఒక్క పందులు కూడా ఏ ఒక్కడు కూడా ఉండవు. ఈడ రాజకీయాలు మీ రాష్ట్రంలో చేసుకోండి, మా రాష్ట్రంలో వచ్చి పెత్తనాలు జలాయించుడు కాదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లెక్కలకు రాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం లేదు మిత్రులారా, కాంగ్రెస్ని ఖతం చేయాలి, టీడీపీలో ఏదో 10 చేపట్టి ఆయన ఉండాలని చూస్తున్నాడు. మిత్రులారా దయచేసి మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మొత్తం ముంచే కార్యక్రమాలు. ఈయనట కేసీఆర్ యొక్క గద్దెల్ని కూలగొడతాడట, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వదులుతారా ప్రజలు? వదులుతారా? గుడ్డలు కూడా తీసి తరమరు. మీరు నల్లమల్ల పూలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మరి ఇది బూట్లు నాకే వ్యవహారాలు అవసరం మనకి? ఎంచెక్క పదవి వచ్చింది, చంద్రబాబు నాయుడిని తిప్పి కొట్టాల్సింది పోయి ఆయన కాళ్ళ దగ్గర చేరి ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేసేటట్టు చూస్తే ఏ ఒక్కడు వదలడు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు, బాగా చెప్తాగా పిచ్చి కుక్కగానే హీనంగా కొడతారు. అసలు మామూలు దెబ్బలు పడవు.